ఆత్మీయులైన మరి మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారములు. పరిచయం. ప్రస్తుతం నేను హైదరాబాద్లో అచల పీఠము మరియు అచల ఆశ్రమమును గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ కృష్ణకుమారి గారు, రాఘవ గారు, శరత్ గారు మరి యొక్క ఆహ్వానం మేరకు శ్రీ విశ్వ చైతన్య పిరమిడ్ ఆశ్రమం చాతకొండ కొత్తగూడెం రావడం జరిగింది. మరి వారు చెప్పారు, రాఘవ గారు చెప్పారు, మంగళవారం నాడే ఇది ప్రారంభం చేశాము. మరి మొట్టమొదట దైవానికి సంబంధించినటువంటి ఈ ధ్యానానికి సంబంధించి, భగవద్గీతకు సంబంధించి 4 మంచి విషయాలు ఇక్కడ మీరు తెలియచేయండి అని చెప్పి వారు ఆహ్వానించడం జరిగింది. మరి పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈరోజు ఈ యొక్క శ్రీ విశ్వ చైతన్య పిరమిడ్ ఆశ్రమమునందు పలికేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకు చెప్తారు, పలికెటిది భాగవతమట, పలికించటివాడు రామభద్రుండట, నే పలికిన భవహన మగునట, పలికిన వేరుండుగాదా పలుకక నేల అని చెప్పి భాగవతంలో పోతనామాచులు వారు అంటారు. అంటే పలికించేవాడు ఆ యొక్క పరమాత్మ స్వరూపం. ఇక్కడ కూడా ఈ ఉపాధి అనేటువంటిది నిమిత్త మాత్రం. పలికించేటువంటి వాడు పరమాత్మ, అంటే ఆ విశ్వ చైతన్యం. మీ అందరికీ తెలుసు, జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ పాస్ కావాలి అంటే ఇక విశ్వగురు మండలి మీకు అవగాహన ఉంటుంది. దాన్ని పరమగురు మండలి అని కూడా అంటారు. అక్కడ మాస్టర్సు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్లకు ఎవరికి ఏ జ్ఞానాన్ని కావాలో ఆ జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికోసం ఒక మాధ్యమం అనేటువంటిది ఏదో ఒకటి అవసరమై ఉంటుంది. అలాంటి మాధ్యమమే ఈ పరికరం, ఈ ఉపాధి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి ఏ మెసేజ్ కావాలో ఆ మెసేజ్ను ఆ యొక్క పరమగురు మండలి ఏదైతే ఉన్నదో ఆ పరమగురు మండలి అందిస్తుంది. అందుకు నేను నిమిత్త మాత్రం. ఈరోజు ఇక్కడ ఇది స్థాపించడానికి కారణభూతమైనటువంటి సుభాష్ పత్రి గారికి మొట్టమొదట మరి ఆత్మ ప్రణామాలు చేస్తూ, అలాగే ఈ యొక్క ధ్యానానికి జ్ఞానానికి మూలమైనటువంటి సనాతన ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు చేస్తూ 2 మాటలు 2 పలుకులు పలికే ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా ఉపయోగపడితే అది మీరు నేను మన దైనందిన జీవన విధానంలో వినియోగించుకొని, అనుసంధానం చేసుకొని, వినియోగించుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పలికేటువంటి ఒక్క పలుకైనా మీలో ఎవరికైనా ఒక్కళ్ళకైనా ఉపకరిస్తే నా ప్రయత్నానికి కానీ, ఇక్కడ ఈ మేనేజ్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రయత్నానికి సాఫల్యత చేకూరినట్టుగా నేను భావిస్తూ ప్రారంభిస్తాను. మనకు ఆధ్యాత్మికంలో వేదాలు అత్యంత ప్రామాణికంగా చెప్పారు. వేదాల్లో చెప్పబడినటువంటిదే ఇంకొంచెం లోతైనటువంటి భావాన్ని ఉపనిషత్తుల్లో చెప్పారు. ఇవన్నీ అందరికీ అర్థం కావు. అందుకే దాన్ని ఫిల్టరైజేషన్ చేసి జనానికి అర్థం కావడం కోసం పురాణాల్లో చెప్పారు. అది కూడా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి కావట్లేదు. అలాగే భాగవతం, రామాయణం, భారతం ఇలా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని మనకు అందించారు. దాంట్లో మనం కొంతవరకు అందుకోగలుగుతున్నాం, కొంతమందికి అందుకోలేకపోతున్నాం. మెయిన్ ఏంటంటే ప్రతి విషయం వెనుక కూడా అంతరార్థాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి చోట అవే చెప్తారు, కానీ ఆ చెప్పిన దాని వెనక ఉండేటువంటి ఆ ఇంటెన్షన్ అనేటువంటిది, ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనేటువంటిది మనం ముఖ్యంగా పరిగణించుకొని దాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే చెప్తారు, అర్థం లేని చదువు వ్యర్థం అంటారు. అంటే అర్థం అనేటువంటిది మనకు అత్యంత ప్రధానమైనటువంటిది. ఓకే, అయితే
ఈ శాస్త్రాలు ఇవన్నీ కొంతమందికి అర్థం కాక అందుబాటులో ఉన్నా లేకపోయినా కానీ సర్వజనీనమైనటువంటిది, సర్వులకు కూడా ఆచరణయోగ్యమైనటువంటిది, సర్వ వేద ఉపనిషత్తుల లేదా సమస్త వేద వాంగ్మయ సారాంశం మొత్తం కూడా మరి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకానికి అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని అందించడం అనేటువంటిది జరిగింది. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయం పేరు కూడా చివరన యోగము అని ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, భగవద్గీత చదివేటువంటి వాళ్ళందరికీ కూడా అది అర్థమవుతుంది. ఫస్ట్ అధ్యాయం పేరే అర్జున విషాద యోగం. మీరు ఎప్పుడూ ఈ పదం విని ఉండరు అన్నమాట. ఎక్కడైనా కానీ మీరు ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి, శుభం అని రాస్తారు, విషాదం అనే పదం వాడరు. ఎవరైనా కానీ మీరు సపోజ్ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు, పూర్వకాలంలో అయితే వడ్లు కొలిచేప్పుడు లాభం అని ప్రారంభించేవాడు. ఒకటే అని కూడా అనేవాడు కాదు, లాభంతో లాభం, తర్వాత 2, తర్వాత 6, తర్వాత 7 అని అనరు అన్నమాట. ఏమంటారు? 6ని ఒక్కటే అనేవాడు. అంటే ఏడుపు అనేటువంటి దాన్ని ఎవరు వాడరు అన్నమాట. కానీ భగవద్గీత స్టార్టింగే విషాదంతో ప్రారంభమైంది. అర్జునుడి యొక్క విషాదం అంటే అర్జునుడు ఏడుస్తే ఒక యోగమైందట. అలా అవుద్దా అంటే లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు కానీ అది యోగం కాలేదు. అర్జునుడు ఏడుస్తేనే యోగమైంది. అంటే అర్జునుడి యొక్క ఆ యొక్క బాధ వెనక ఒక మెసేజ్, ఒక ఇంటెన్షన్, ఏదో ఒక బలమైనటువంటిది ఉంది. ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా లేనిది కావాలని ఏడుస్తారు. ఈ ప్రపంచంలో వాళ్ళందరూ లేనిది కావాలని ఏడుస్తూ ఉంటారు. కానీ అర్జునుడు అలా లేని దాని కోసం ఏడవల. నకాంక్షే విజయం కృష్ణ నజరాజం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేన వహ అన్నాడు. నాకు రాజ్యము వద్దు, రాజ్య సుఖాలు వద్దు, భోగాలు వద్దు, ఎలాంటి కీర్తి ప్రతిష్టలు కూడా నాకు అవసరం లేదు, ఇవి వద్దని ఏడ్చారు. ఎవరైనా ఒక మినిస్ట్రీ ఇస్తా అంటే వద్దనే వాళ్ళు ఉంటారా చెప్పండి? ఒక 100 ఎకరాల పొలం ఇస్తా అంటే వద్దనే వాళ్ళు ఉంటారా చెప్పండి? ఒక 100 కేజీల బంగారం ఇస్తా అంటే వద్దనే వాళ్ళు ఉంటారా? అంటే ఎంటర్టైన్మెంట్ కానీ, సుఖాలు కానీ, లగ్జరీ కానీ నాకు ఇవేమీ అవసరం లేదని చెప్పి అర్జునుడు ఫెయిల్ అయ్యాడు. అందుకోసం అంటే ఉన్నది వద్దనుకున్నాడు కాబట్టి అర్జునుడి యొక్క విషాదం ఒక యోగంగా పరిణమించింది. అయితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారంటే, నాయన అర్జున నువ్వు యోగివిక అన్నారు. ఏం గమ్మన్నారు? యోగివిక అన్నారు. మరైతే యోగి కావడం పెద్ద కష్టమా? మనమందరం ఏం కావడం కోసం ఇక్కడికి వస్తున్నట్టు? మనం మాత్రం యోగులు కావాలని కాదా వచ్చేది? అంటే అసలు యోగి అంటే ఏంటి? ఏం చేస్తే యోగులు అవుతారు? ఏం చేస్తే యోగులు అవుతారు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భోగులు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖాల కోసం పరితపించేటువంటి వాళ్ళు. విషయ సుఖాల యొక్క ఆ యొక్క లాలతతోటి అటువైపే అట్రాక్ట్ అయి పరిభ్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ యోగి కావాలి అంటే ఏం చేస్తే యోగి అవుతారు? ఏం చేస్తే యోగి అవుతారు అంటే యోగి కావటానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? సపోజ్ ఉదాహరణకి ఎవరైనా మీరు డ్యాన్స్ మాస్టర్ కాండి అన్నారనుకోండి, అవుతారా? మీరు ఒక మంచి సింగర్ కాండి అన్నారనుకోండి, అవుతారా? వీరున్నారు ఇప్పుడు మంచిగా ఫ్లూట్ వాయించారు, మీరు కూడా వాయించండి అని అన్నారనుకోండి, నేను అవ్వగలుగుతానా? అంటే ఏదైనా కావాలంటే ఒక సింగర్ కావాలన్నా, ఒక డ్యాన్సర్ కావాలన్నా, ఒక మ్యూజిషియన్ కావాలన్నా, ఏదైనా కావాలంటే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఒక యోగి కావాలంటే ఆ యోగానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు యోగులు అవుతారు. ఓకే, మరి యోగానికి సంబంధించిన నాలెడ్జ్ ఎవరికి లేదు? ఒకప్పుడు అంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు మన దగ్గర ఫోన్ ఉంటే చాలు, నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు, గూగుల్లో యోగా అని కొడితే చాలు, కొన్ని వేల వీడియోలు కనిపిస్తాయి మీకు. సోషల్ మీడియాలో
యోగి అని కొడితే చాలు, యోగా అని కొడితే చాలు ఎన్ని వీడియోలు వస్తాయి. మరి అన్ని వీడియోలు యూట్యూబ్లో ఉన్నప్పుడు లేకపోతే గూగుల్లో దాంట్లో ఉన్నప్పుడు మరి ఎందుకు యోగులు కాలేకపోతున్నారు అందరూ? అంటే రెండు ఉండాలి. ఒకటి థియరీ తెలియాలా, రెండు ప్రాక్టికల్స్ కూడా చేయాలి. కేవలం థియరీ మాత్రమే తెలుసుకుంటే సరిపోదు, ప్రాక్టికల్స్ కూడా. అలా ప్రాక్టికల్స్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే యోగులు కాగలుగుతారు. మన భారతీయ సాంప్రదాయంలో, మన దేశంలో యోగాకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడు పతంజలి మహర్షి. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది పతంజలి మహర్షి. పతంజలి మహర్షి ఈ యోగాకు సంబంధించినటువంటి దానికి 8 పాయింట్స్ చెప్పాడు. యోగా అంటే వన్ ఆఫ్ ద పార్ట్ నాట్, అంటే ఒక్క పార్ట్ మాత్రమే కాదు, 8 పార్ట్స్ కలిపితే యోగా, 8 భాగాలు కలిస్తే యోగా. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, అయినా మళ్ళొకసారి గుర్తు చేస్తాం. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. అయితే మరి ఇవన్నీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటిది మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ధ్యానం చేయాలంటే కూడా ఫస్ట్ దీంట్లో ఏమని చెప్తారంటే, ఫస్ట్ ఒకేసారి ధ్యానం చేయమని చెప్పలే అక్కడ. మీరు ఇందాక నేను అక్కడ చూసా, ఆహార నియమాలు కూడా పాటించాలి, శరీరం కూడా సహకరించాలి. మీరు సాధన చేయాలంటే శరీరం సహకరించాలి, శరీరం ఒక్కటే కాదు మనసు కూడా సహకరించాలి. శరీరము మనసు సహకరించినప్పుడు మాత్రమే మనకు అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని మనం చేరగలుగుతాం, లేకపోతే చేరలేం. యమము అంటే యమము, నియమము అంటే నైతిక విలువలు కలిగి ఉండాలి. ఒకటి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, నైతిక విలువలు కలిగి ఉండాలి, అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అంటే ఆ చెప్పబడినటువంటి దాని యొక్క అర్థాన్ని గ్రహించి ఆ స్థితిని పొందడానికి మనం సరైనటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. చాలామందికి ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు, ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. కొంతమంది పూర్తి అవగాహనతో చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇక్కడ మరి ధ్యాన మందిరం స్థాపించారు, ధ్యాన ఆశ్రమాన్ని స్థాపించారు. మీరు ధ్యానం చేస్తే చాలా మంచిదని మీ పక్క వాళ్ళకి చెప్పారనుకో, ధ్యానం చేస్తే మంచిదని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తే చాలా మంచిదని చెప్పి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఏదో మంచి జరిగిద్దంట అని ఒక నమ్మకంతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ధ్యానం అంటే ఏంటి, ఏం చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దాని మీద కూడా రాసుంటే చూసే ఇందాకనమాట, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటిది కూడా వాళ్ళకి పూర్తి అవగాహన అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్స్ చేసి ఆ అనుభూతి చెందారు, ఆ ఫలితాలను వాళ్ళు పొందారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, మీరు మెడిటేషన్ చేస్తే మీకు ఇది ఫలించిద్ది అని చెప్పగలుగుతారు. అంటే ధ్యానం చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? సపోజ్ ఉదాహరణకి ఇవాళ మించి ధ్యానం మొదలుపెట్టారనుకోండి, ఒక 4-5 సంవత్సరాలు ధ్యానం చేస్తారనుకోండి, 4-5 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి, మార్పు కొంచెమైనా ఉండాలా వద్దా? ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. ఇలాంటి ధ్యాన మందిరాల్లో వచ్చి కూర్చొని సామూహికంగా ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. ఫస్ట్ బాడీలో మార్పు వస్తుంది, శరీరంలో మార్పు వస్తుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, మనసులో మార్పు వస్తుంది, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది, కోపం తగ్గుతుంది, కోరికలు తగ్గుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఆనందంగా జీవించగలుగుతారు.
ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండి మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు దాన్ని మనం షేర్ చేయగలుగుతాం. మన దగ్గరే ఆనందం లేదనుకోండి, పక్క వాళ్ళకి ఏమిస్తాం? ధ్యానం చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు ఎలా ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి. కొంతమందిని మీరు చూడండి, మీరు మార్కెట్లోకి వెళ్ళి సమాజంలో చూస్తే ఎలా ఉంటారంటే ఏదో పోగొట్టుకున్నోళ్ళలాగా ఏడుస్తూ ఏడుపు ముఖం పెట్టుకొని కనపడతారు. కానీ యోగులు అలా ఉండరు. ధ్యానం చేసేవాళ్ళు అలా హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అందరికీ చెప్పగలుగుతారు, మీరు రండి, ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మీకు ఆనందం కలుగుతుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు, మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీకు ఏది కావాలంటే అది ఆ యొక్క పరమాత్మ మీకు ప్రసాదిస్తారని మీరు ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు. ఎందుకు, ఎలా చెప్పగలుగుతారు అంటే ఆ ధ్యానం చేసినప్పుడు ఆ పవిత్రత అనేటువంటిది ఏర్పడుతుంది, మనో నిర్మలత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసు నిర్మలమవుతుందో, అంతఃకరణ పవిత్రమవుతుందో, అప్పుడు మీకు ఆ యొక్క దైవానుభూతి, ఆ యొక్క పరమాత్మ యొక్క చైతన్యం మీకు అనుభూతి కలుగుతుంది. ఇది అందరికీ అందేటువంటిది కాదు. నీకు మీరు వినే ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒక ఆయన 50 సంవత్సరాల నుంచి షర్ట్ వేసుకొని వస్తూ ఉన్నాడు. లోపల 4 బనీళ్ళు వేసుకున్నాడట. 3 బనీళ్ళు, లోపల 3 బనీళ్ళు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి వేసుకున్నాడంట. ఆ లోపల ఉన్న 3 విడవట్లేదు, ఆ పైన ఉన్న షర్టు మాత్రమే ఉతుకుతున్నాడు. ఆ లోపల ఉన్న బనీళ్ళు ఏమీ విప్పట్లేదు, వాటికి సంబంధించినటువంటి ఉతకడం కానీ క్లీన్ చేయడం కానీ ఏం లేదు. పైన ఉన్నటువంటి ఆ షర్ట్ ఒకటి ఉంది, అదొకటి మాత్రమే ఉతుకుతూ ఉన్నాడు. 50 సంవత్సరాల నుంచి అవి విప్పకుండా ఉంటే స్మెల్ వస్తారా? అదా చెప్పండి, వస్తారదా? 2 రోజులు మనం బ్రష్ చేయకుండా ఉంటేనే మనకి స్మెల్ వస్తుంది. 50 సంవత్సరాల నుంచి ఆ బనీన 3 బనీళ్ళు వేసుకొని విప్పకుండా ఉంటే స్మెల్ రాదా? వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆయన వచ్చి ధ్యాన మందిరంలో కూర్చున్నాడు. అలా కూర్చొని ఇస్తారా? పక్కన ఉన్నాడు వాళ్ళు, వాసన వస్తుందా, వాసన వస్తుంది అన్నారు. ఒక ఆయన అక్కడ కూర్చున్నాడు, బయటికి నెట్టండి అన్నాడు. ఇంత వాసన వస్తుంటే ఎట్లా భరించుతాం, బయటికి నెట్టండి అంటారా? వాసన వస్తుంది, ఏం చేస్తాం? పోనీ ఆయన సెంటు కొట్టుకొని వస్తే, ఆయన బాడీ స్ప్రే కట్టుకొని వస్తే పెర్ఫ్యూమ్ బాగుందిలే ఉంచుదానని అనుకోవచ్చు. స్నానం చేయకపోతే వచ్చేటువంటి స్మెల్. నెట్టండి అంటే ఆయన వెళ్ళండి, బయటికి వెళ్ళండి సార్ అంటే ఆయన ఏమనంటే, నేను ఇక్కడ రాఘవ గారు, శరత్ గారు ఇక్కడ విశ్వచైతన్య పిరమిడ్ ధ్యానం కాడికి వస్తే మంచిగా ఉతికి పెడతా అన్నారు, అందుకే ఇక్కడికి వచ్చా అన్నారు. ఇప్పుడు ఎవరైనా పొమ్మంటారా? మరి జనరల్గా మనం అయితే పొమ్మంటాం, మనమైతే పొమ్మడం. కానీ ఆయన వాడిన పదాలు ఎట్లున్నాయంటే, దీన్ని ఆర్గనైజ్ చేసేటువంటి, మేనేజ్మెంట్ చేసేటువంటి మరి శరత్ గారు కానీ మరి రాఘవ్ గారు రమ్మంటే మరి వారు ఉతికి పెడతా అన్నారంట. మరి అది వాళ్ళు ఉతకడం ఏంటి? ఈ బనీళ్ళు, ఆయన వేసుకున్న బనీళ్ళు ఆయనకు అర్థం, వీళ్ళకి అర్థం కాల. ఇటువైపు చూశారు, శరత్ గారికి వెళ్ళి ఇక్కడే ఉన్నారు, ఇటు చూశారు, ఏం స్వామి మీరు రమ్మన్నారా అని. అర్థమయ్యి అర్థం కానట్టు అన్నారు. ఏమన్నా ఆయన పేరు వాడిందంటే మరి తెలియకుండా వచ్చి కూర్చోని అనరు కదా. అర్థమైందండి. అప్పుడు ఒక ఆయన గారు అక్కడ నిజంగా రమ్మన్నారా వారే అన్నారు. నిజంగా వారే రమ్మన్నాడు. అవునండి వారే రమ్మన్నాడు. ఇంతకు మరి ఇట్లా ఒక ఆయన ఇట్లా చొక్కా అనేది చూసిండు. ఆయన చొక్కా అని చూస్తే ఆయనకు బనీన్ లేదు, అసలు బనీను లేదు, పైన వేసుకున్న చొక్కా ఒకటే ఉంది. ఇదేందండి మరి లోపల 3 బనీళ్ళు ఉన్నాయన్నారు, అవి ఉతకలేదని చెప్పారు కదా, మరి స్మెల్ వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు వాళ్ళు రమ్మన్నారన్నారు, ఉతుకుతా అన్నారు, అసలు ఇంతకు బనీళ్ళు వేయన్నారు. ఏమర్థమైంది? మామూలు వాళ్ళకైతే ఏమర్థం కాదు. ఇందులో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యోగాలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, వారు ఏమి వాడారు, ఎందుకు వాడారు, ఎలాంటి పదాలు వాడారో గుర్తించగలుగుతారు. మీరు వినే ఉంటారు, ఒక ఆయన పైన షర్ట్ వేసుకున్నాం అనుకోండి, లోపల వేసుకున్న 3 టీ షర్ట్లు కానీ బనీలు గురించి కనపడుతుందా బయటికి?
కనపడుతుందా? కనపడదు కదా. దాన్ని ఇన్నర్ సాఫ్ట్వేర్ అనుకోండి. లోపల ఉన్నటువంటివి ఏంటో తెలుసా? ఆయన ఉతకాలని చెప్పింది ఏంటో తెలుసా? లోపల ఉన్న శరీరాలు. ఏ శరీరాలు? లోపల ఉన్న శరీరాలు. బయటకు ఒకటే కనపడుతుంది. ఇప్పుడు మనకు మాత్రం 4-5 కనపడుతున్నాయి బయటికి. మనకి మాత్రం పాదం నుంచి శిరస్సు వరకు ఒకటైనా కనపడేది. ఆయన లోపల ఇంకో 3 ఉన్నాయంట. అవేంటి? సూక్ష్మ శరీరం. ఈ స్థూలం లోపల ఏముంటుంది? సూక్ష్మ శరీరం. దాని లోపల కారణ శరీరం. దాని లోపల మహాకారణ శరీరం. ఇంకో శరీరం వేసుకుంటే కైవల్య శరీరం. 4 బనీళ్ళు అంటే 4 శరీరాల లోపల ఉన్నాయి. పైకి ఒకటే కనపడుతుంది, లోపల 4 ఉన్నాయి. దీన్నే ఇంకో అర్థంలో పంచకోశ శుద్ధి అని చెప్తారు. మన యోగాల్లో చెప్తారు, మీరు వినే ఉంటారు. ఆయన ఒకసారి గుర్తు చేస్తారు. పంచకోశ శుద్ధి. పంచకోశ శుద్ధి అంటే ఎన్ని కోశాలు? 5. పైకి కనిపించేటువంటిది ఏంటది? అన్నమయ. ఇది అన్నముతోటే వృద్ధి చెందుతుంది. అన్నముతోటే వృద్ధి చెందుతుంది. ఇది అన్నమయ కోశం అన్నారు. దీని లోపల ఇంకా ఉండేటువంటి వాడు 4: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. లోపల 4 ఉన్నాయి, బయటకు 1 కనపడుతుంది. మొత్తం ఎన్ని కోశాలు? 5 కోశాలు. అయితే ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు పంచకోశ శుద్ధి జరగాలంటారు. ఎలా జరుగుద్ది? ధ్యానం చేస్తే జరుగుద్ది, ప్రాణాయామం చేస్తే జరుగుద్ది. ప్రాణాయామం చేస్తే జరుగుద్ది, ధ్యానం చేస్తే శుద్ధి జరుగుద్ది. అంటే అవి మనకు సంబంధించినయా, వేరే వాళ్ళకి సంబంధించినయా? ఇప్పుడు ప్రాణం అని అన్నం అనుకోండి, అది మీలో ఉందా లేదా? ఉన్నదని నేను అనుకుంటున్నా. లేదైనైతే అనరగా. మనస్సు లోపల ఉందని నేను అనుకుంటున్నా. లేదైనైతే అనరగా మీరు. బుద్ధి మీ అందరికీ ఉందని నేను అనుకుంటున్నా. లేదనైతే అనరు కదా. ఓకే. అన్నమయ అంటే స్థూల శరీరం, ప్రాణమయ అంటే ప్రాణం, మనోమయ అంటే మనసు, విజ్ఞానమయ అంటే బుద్ధి, ఆనందమయ అది కనపడేది కాదనుకోండి. ఇవైనా కానీ ట్రై చేస్తే కొన్ని కనపడితే కొన్ని కనపడిన దాన్ని శుద్ధి చేయడానికే కష్టం. ఓ చీరకి లేకపోతే డ్రెస్కి మురికంటింది అనుకోండి, మరకేడని అంటుకొని వస్తే ఇంటికాడ ఆవిడగారు ఏమంటుంది? యాడంటించుకొని వచ్చి నువ్వు నాయన అంటది. రుద్ది పోగొట్టాలి. మరి లోపల ఉన్నటువంటి మనస్సులు కానీ బుద్ధిలో కానీ లోపల ఎన్నెన్ని మరకలు ఉండొచ్చు, ఎన్నెన్ని వాసనలు ఉండుంటాయి. వేదాంతంలో దీన్ని మురికి అనుకుని ఏమన్నారు? వాసనలు అన్నారు. వినే ఉంటారు మీరు. ఏమంటారు? వాసనలు. వాసన క్షయమే మోక్షం. భగవద్గీతలో పరమాత్మ చెప్తారు. మోక్షం అంటే వేరే కాదు, లోపల ఉన్న వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని కడిగేసుకుంటే, తుడి చేసుకుంటే మోక్షమే. వాసనాక్షయమే. వాసనలు ఎలా వస్తాయి అన్నదానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, 1 దేహవాసన, 2 శాస్త్రవాసన, 3 లోకవాసన. దీన్ని వాసనాత్రయం అన్నారు. ఈ 3 రకాలుగానే మనకు వాసనల లోపల ఉన్నాయట. లోపల వాసనలో మీకుందో లేదో నాకు తెలియదు, వాసనలు మీకున్నాయో లేదో నాకు. మీ అందరికీ కూడా ఈ ధ్యానానికి సంబంధించిన వాసన ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అది లేని వాళ్ళు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు. అర్థమైందమ్మా? సండే వస్తే చాలు ఎన్వే పంటలో ఉన్నారు, వాళ్ళు పండగ చేసుకుని ఉంటారన్నమాట. మీరు దానికంటే గొప్పదైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అక్కడ ఆనందం ఉందనుకున్నారు, కానీ అంతకు మించిన ఆనందం ఇక్కడ ఉన్నదని మీరు గుర్తించారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఎందుకు? మీకు ఆ వాసన ఉంది. మనకు ఉండాల్సింది ఆ వాసనే, మనకు ఉండాల్సింది ఆ వాసనే. అది ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాం? అది అర్హత. దీన్నే భగవద్గీతలో ఏమనంటే, ప్రాప్య పుణ్యకృతాన్ లోకాను షిత్వా శాశ్వతి సమా శుచినాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో విజాయతే అన్నారు. మీరు గత జన్మలో ఎక్కడైతే సాధన చేసి ఆపారో అక్కడి నుంచి రీస్టార్ట్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ లేదా మంచి వాతావరణం అనేటువంటిది నేను క్రియేట్ చేస్తాను మీకు. అది ఎలాంటి వాతావరణం? శుచినాం
శ్రీమతాంగే, మంచి ఆచారవంతులైనటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టేట్టు చేస్తాను. ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా నేను చేస్తాను, మీరు సాధన చేసుకోండి, నేను మంచి అవకాశం కల్పిస్తానని చెప్పి మనల్ని పరమాత్మ ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మంచి వాతావరణంలో జన్మించేట్టు చేసి ఇలాంటి సాధు సత్పురుషులతో లేకపోతే యోగులతో మనను అనుసంధానింపజేసి ఇక్కడికి తీసుకొచ్చారు. మనకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతుంటాయి. మనకి అర్హత. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ధ్యానం. మీకు నేను చెప్పేంత కాదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీరు ప్రతినిత్యం చేస్తూ ఉన్నారు కాబట్టి. అయినా కానీ నాకు తెలిసింది మా గురువుగారి ద్వారా నేను గ్రహించింది గుర్తు చేస్తాను. మనకి యోగులు ఏమని చెప్తారంటే ధ్యానం అనేటువంటిది చేసేది కాదు, చూసేది అని చెప్పారు. ధ్యానం అంటే ఏంటి? చేసేది కాదు, చూసేది. ఓకే, ఏం చూడాలి? దేన్ని చూస్తే ధ్యానం అవుతుంది? సరే, చూడాలన్నారు, ఓకే చూద్దాం. ధ్యానం అంటే చేసేది కాదు, చూసేది అన్నారు, మరి చూద్దాం. ఎవరిని చూద్దాం? దేన్ని చూద్దాం? దేన్ని చూస్తే ధ్యానం అవుతుంది కదా? దేన్ని చూడాలా? అయితే మీరు చూడాలనుకున్నటువంటిది అది లోపల ఉన్నదా బయట ఉన్నదా? క్వశ్చనే కదమ్మా, అనుకోవచ్చు కదా. మీరు కళ్ళు మూసుకున్నారు, మీరేంటి ఇటువైపు శ్రీ మహావిష్ణువు పైన, ఇటువైపు పరమశివుడు, వాడు కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నారు కదా. వాళ్ళు కూడా చూస్తున్నారా? నేను చూస్తున్నారని అనుకుంటున్నా. మనలాగే వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నారు, అవునా కదా? మరి మనమంటే భక్తులు, మనమంటే లెర్నర్సు, మనమంటే కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి చూడాలి. మరి మీరు దేన్ని చూడాలనుకుంటున్నారు? నేను దేవుణ్ణి ఏమనుకుంటున్నాను. ఇప్పుడు గుడికాడికి వెళ్ళినాం అనుకోండి, అందరు కళ్ళు మూసుకొని అన్నం పెడతారు, అంటే దైవాన్ని చూడటానికి ఏమని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ మీరు ఎందుకు కళ్ళు మూసుకొని ఏం చూస్తున్నారో నాకు తెలియదు. ఇక్కడ మీరు కళ్ళు మూసుకొని ఏం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవాలయంలో మాత్రం కళ్ళు మూసుకొని దైవాన్ని చూడాలంటారు. కానీ అలా దైవాన్ని చూడాలంటే మరి ఇక్కడ దేవుళ్ళే కళ్ళు మూసుకొని కూర్చున్నారు కదా, మరి వాళ్ళు ఏమైనా చూస్తున్నట్టు? మరి వాళ్ళ దేవుళ్ళు కాదా? జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, ఆదిదేవుడు, దక్షిణామూర్తి, పరమశివుడు, అక్కడి నుంచే ఈ ధ్యానం పుట్టింది, ఈ జ్ఞానం ఆవిష్కృతమైందే దక్షిణామూర్తి ద్వారా ఈ లోకంలోకి. మరి అలాంటి ఆదిమూర్తి ఆ స్వామి కళ్ళు మూసుకొని ఎవరిని చూస్తున్నట్టు? సంథింగ్ ఎవరినో చూస్తున్నారు. వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఏదో చూస్తున్నారు. మనం కళ్ళు మూసుకొని చూసినట్టే వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని చూస్తున్నారు. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ఏం చూస్తే ధ్యానం అవుతుంది? ఇప్పుడు ధ్యానం అంటే అర్థమైంది కదా మనకి. ధ్యానం అంటే చేసేది కాదు, చూసేది. చేసేది కాదు, చూసేది. అయితే దేన్ని చూడాలి? మీరు చూడాలనుకున్నటువంటిది ఎక్కడుంది? ఏమో గురువుగారు మాకు అవన్నీ తెలియదండి, ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకొని ఇట్లా చేతిలో వేళ్ళు ఇట్లా కలిపి ఇట్లా కాళ్ళు ఇలా వేసుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఇంకా అదే ధ్యానం, అదే గురువు, అదే జ్ఞానం, మీకు ఏది కావాలో అదే ఆ పరమాత్మ మిమ్మల్ని అక్కడ చేస్తారని చెప్పారు. అంతేనా? అంటే ఇక వాళ్ళు చేసపోతే పోవడమే, కానీ మీకంటూ ఒక గోల్ లేదా? మీరంటూ పలానా కాడికి వెళ్ళాలని అనుకోవట్లేదా? మీకు లక్ష్యం వద్దా? ఎవరో చెప్తే వెళ్ళటమేనా? అంటే మహాత్ములు మనం సరిగ్గానే తీసుకెళ్తారు, అందులో సందేహం లేదయ్యా. మళ్ళీ మహాత్ములు అనేది కాదనమాట. కాకపోతే నేను మన పాయింట్ ఆఫ్ వ్యూలో, సపోజ్ ఉదాహరణకి ఇక్కడ ఒక ట్రైన్ ఎక్కారనుకోండి, ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు, హైదరాబాద్లో ట్రైన్ ఎక్కారు, ఢిల్లీ ఎక్కారు, రాజధాని ట్రైన్ ఎక్కారు, చేర్చుద్ది, అది సందేహం లేదు. మీకు తెలిసెక్కినా ఢిల్లీ చేరుకుంటారు, మీకు తెలియకుండా ఆ ట్రైన్ ఎక్కినా ఢిల్లీ చేరుకుంటారు. డోంట్ వర్రీ, డోంట్ ఫీల్, దాంట్లో ఏమాత్రం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. తెలిసెక్కినా తెలియకుండా ఎక్కినా ఢిల్లీ అయితే చేరుకున్నా. కాకపోతే కొంతమంది తెలుసుకొని రిజర్వేషన్ చేసుకొని ఎక్కుతున్నారు, కొంతమంది తెలుసుకోకుండా వితౌట్ రిజర్వేషన్ ఎక్కెళ్తున్నారు ఢిల్లీ. ఓకే, ఎట్లయినా వెళ్ళొచ్చు, పని పూర్తయింది, ఎట్లయినా పని పూర్తయింది. జస్ట్ రివ్యూ. మీరు ఒక పని చేసేప్పుడు ఎందుకు చేస్తున్నారు
దానివల్ల ప్రయోజనం ఏంటి, ఎలా చేయాలి అనుకొని చేద్దాం. లక్ష్యం లేకుండా ఎందుకు ప్రయాణం, అడ్రస్ లేకుండా ప్రయాణం ఎందుకు? ఓకే, ధ్యానం అంటే చేసేది కాదు, చూసేది. ఎవరిని చూడాలి, ఎవరిని చూడాలి, ఎవరిని చూస్తే నీకు చూడటం అయిపోయినట్టు, ఇంకా అయిపోయింది, ఇంక మేము చేయాల్సిన పని అయిపోయింది. ఇప్పుడు ఒక పిల్లవాడిని మీరు కాలేజీకి పంపిస్తున్నారండి, ఎన్ని సంవత్సరాలను పంపిస్తారు? వెళ్తా ఉండు 30 ఏళ్ళైనా వాడు వెళ్తూనే ఉండు అనుకోండి కాలేజీకి. ఇంకెన్నాళ్ళరా చదువుకునేది, ఇక చదువు అయిపోలేదు, ఇక ఆ పని అంటారా అనరా? ఏం చదువుకోవాలనుకుంటున్నావు? ఇంకా ఎడ్యుకేషన్ అంటే ఫీల్డ్లో ఉన్నటువంటి వాడు ఏం చదువుకోవాలో ఒక అవగాహనతో చదువుకుంటాడు. మనం ఒక పని చేసేప్పుడు ఏం అవ్వాలనుకుంటున్నామో తెలుసుకొని అక్కడికి చేరుకోవటం మన ధర్మం. మనకు తెలియనప్పుడు వాటికి అన్నిటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మనకు లేనప్పుడు మాస్టర్స్ ఉన్నారు. మనల్ని నడిపించడానికి ఎవరున్నారు? మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. మనకు తెలిస్తే మనం మాస్టర్ అవుతాం, తెలియకపోతే వేరే ఆయన మాస్టర్ అవుతాడు. తెలిసిన వాళ్ళని మాస్టర్స్ అంటారు, తెలుగులో గురువుస్ అంటారు, గురువులు అంటారు. అయితే వాళ్ళు ఏం తెలుసుకున్నారు? ఆ మాస్టర్స్ ఏం తెలుసుకున్నారు? మీరు వినే ఉంటారు, అంతర్ముఖ ప్రయాణం. విన్నారా ఎప్పుడన్నా? అంతర్ముఖ ప్రయాణం. మీలోకి మీరు ప్రయాణం చేయండి అన్నారు. మీలోకి మీరు ప్రయాణం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి, కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్ళాలనుకోండి, ఏమంటారు? బస్సుకి వెళ్ళాలా, ట్రైన్కి వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, ఒక ఆలోచన ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు మీలోకి మీరు ప్రయాణం చేయాలనుకోండి, ఏ వెహికల్ వాడతారు? ఏంది గురువు గారు, మాలోకి మేము ప్రయాణం చేయడానికి కూడా వెహికల్ కావాలా? ఓ మాధ్యమం అనేటువంటిది ఒకటి ఉండాలా? నాకు తెలియదు, ఎందుకు ఉత్తగా అలా అనాలని అనిపించింది, అన్నామ్మ. మీరు లోపలికి వెళ్ళడానికి ఏం వాడుతున్నారు? మీరు ఏ వెహికల్ వాడుతున్నారు? ఎలా వెళ్తున్నారు లోపలికి? అంటే లోపలికి వెళ్ళటానికి కూడా వెహికల్ కావాలా? లోపలికి వెళ్ళటానికి కూడా వాహనం కావాలా? ఎస్, కావాలి. దాన్నే ప్రాణము. లోపలికి బయటికి తిరిగే దాని పేరేంటది? నిరంతరం తిరుగుతుంది. అది నిరంతరం ఏం తిరుగుతుంది? లోపలికి బయటికి ప్రాణం. అదే ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరైనా కానీ మీకు ఇష్టం లేదని చెప్పి ఒక వారం రోజులు గాలి పీల్చకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారంటారు ఇక్కడ? ఏమో గురువుగారు, మాకు అస్సలు నచ్చట్లేదండి. ఏం పీల్చుతాం, పొద్దాకల ఇన్నేళ్ళు అయింది పుట్టిన కానించి పీల్చి చికాకు పడుతుంది, జలుబు చేస్తే మరీ ఇబ్బందిగా ఉంది, నేను పీల్చనండి ఒక వారం రోజులు అని చెప్పి ఆగినారా? మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పీల్చుతూనే ఉన్నాం. పత్రిజీ గారు అది పట్టుకున్నారు. అర్థమైందమ్మా? చాలా సాధనలు ఉన్నాయి, ఆధ్యాత్మిక మార్గంలో సాధనలు చాలా ఉన్నాయి. కానీ వారు ఏం చేశారంటే, ఇది సర్వజనీనంగా సమస్త మానవాళి అందరికీ కూడా, చదువుకున్నా చదువుకోకపోయినా, పండితులైనా పామరులైనా కానీ అందరికీ కూడా తేలికగా ఉండాలి. వాళ్ళ లోపలికి ప్రవేశించటానికి ఇంతకంటే సులువైన మార్గం లేదు అని చెప్పి వారు గుర్తించి శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాన్ని అందించారు మీకు. నేనంటే ప్రాణం అన్నది శ్వాస అన్నది ఒకటేనా కాదా? మరి మీకు ఏమనుకుంటున్నారు? పదాలు ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చేమో. లోపలికి పోయి బయటకు వచ్చేది అదే కదా రోజు. ఒకవేళ మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. మీరు ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నారు అంటే నేను ప్రాణం కాదనేది. అదేంటి మేము వెళ్ళటం ఏంటి, ప్రాణం వెళ్ళటం డిఫరెన్స్ ఉంటుంది, ఏమైనా అర్థమై గుర్తించండి అమ్మ. ఇక్కడ మీరు వెళ్ళి రావడం వేరు, దానంతరం అది వెళ్ళి రావడం వేరు.
అదేంది దానంతరం అది వెళ్ళి రావడం ఏంటి, మీరు వెళ్ళటం ఏంటి డిఫరెన్సు? దాన్ని పట్టుకొని వెళితే మీరు వెళతారు, మీతో సంబంధం లేకుండా అది వెళ్ళి వస్తూ ఉంటే అది ఎన్నిసార్లు వెళ్ళిందో తెలియదు, ఎన్నిసార్లు వచ్చిందో మీకు తెలియదు. ఒక ఆరోగ్యవంతుడి యొక్క శ్వాస ప్రమాణాన్ని ఎలా నిర్ణయించారు అంటే నిమిషానికి 15 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. 15 సార్లు గాలి పీల్చుకుంటారు, 15 సార్లు విడిచిపెడతారు నిమిషానికి. గంటకి 15 అంటే 15 × 60 900 అంతేగా. 900 × 24 కొట్టండి, 21,600 సార్లు. మీరు లోపలికి బయటికి ఎన్నిసార్లు తిరిగి వస్తున్నారు రోజుకి మీరు 21,600 సార్లు లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. అదే చెప్పారు పత్రిజీ గారు, శ్వాసను పట్టుకోండి. ఏమండి గురువుగారు మరి భగవద్గీత పట్టుకునే మంచిదన్నారని నేను భగవద్గీత పట్టుకున్నా, ఇప్పుడేంటి మరి గురువుగారు శ్వాస పట్టుకోమన్నారేంటి అన్నారు ఒకళ్ళు. భగవద్గీతను పట్టుకుంటే బెస్ట్ అంటారా, శ్వాసను పట్టుకుంటే బెస్ట్ అంటారా? భగవద్గీతను పట్టుకున్నా కానీ అందులో పరమాత్మ అదే చెబుతారు, శ్వాసను పట్టుకోమని చెబుతారు. భగవద్గీతలో కూడా అదే చెప్పారు. భగవద్గీతలో ఇంకో మాట చెప్పారు, మీరు వినే ఉంటారు, లేదా తర్వాత అయినా మీరు భగవద్గీత చూడండి, మీకు అర్థమవుతుంది. శ్వాసను పట్టుకునే దానికి ఏమని చెప్పారంటే ప్రయాణకాలే మనసాచలేన భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్. ప్రాణాన్ని భ్రూమధ్య స్థానంలో నుంచి లోపల పంపేమన్నారు. ఎటు నుంచి? భ్రూమధ్య స్థానం. భ్రూలు అంటే కనుబొమ్మలు, భ్రూలు అంటే కనుబొమ్మలు, కనుబొమ్మల మధ్యలో నుంచి లోపలగా పంపేమన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడు ఇది చేయాలా అంటే ప్రయాణకాలే. అమ్మయ్య, ఒకటి అర్థమైంది. ప్రయాణమైపోయేప్పుడు ఈ పని చేయాలట. మనం ప్రయాణమైపోయేప్పుడు ఈ పని చేయాలంట. అంటే ప్రయాణం అంటే యాడికి, కాశీ పోతున్నారా మీరేమన్నా, రామేశ్వరం పోతున్నారా, ఆ ప్రయాణం గురించి చెప్పారా? అప్పుడు కాదు కదా. ఏ ప్రయాణం అయిపోయేప్పుడు అటు పోవాలంట? శరీర నిష్క్రమణం జరిగేప్పుడు. ఎప్పుడు? శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే లాంగ్ టూర్ ఇది. ఇది వెళ్తే వచ్చేది కాదనమాట. మిగతా టూర్లన్నీ వెళితే వచ్చాయి, మిగతా వెళితే వచ్చే టూర్లు. ఇది ఎట్లాంటి టూర్ అంటే ఇక వెళితే వచ్చేది కాదనమాట. ప్రయాణకాలి, ఇక ప్రయాణమై సంచి సర్దుకొని పోయేప్పుడు, మూట ముళ్ళ సర్దుకొని పోయేప్పుడు అప్పుడైనా చెయ్యి నాయన, మిగతా టైంలో కాకపోతే అప్పుడైనా చెయ్యి. ప్రయాణకాలే మనసాచలేన, మనసును నిశ్చలంగా ఉంచు. ముందు మనసును నిశ్చలంగా ఉంచు. భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్. నీ యొక్క భ్రూమధ్యంలో నుంచి, భ్రూమధ్య స్థానంలో నుంచి ప్రాణాన్ని పైకి తీసుకువెళ్ళు. ఏం గురువుగారు మరి నోట్లో నుంచో, కంట్లో నుంచో, చవలల్లో నుంచో అనకుండా భ్రూమధ్య స్థానంలో నుంచి దేశపమ్మని ఎందుకు చెప్పారు? ఏదో ఒకటి చెప్పొచ్చుగా. భ్రూమధ్య స్థానంలో నుంచి ఎందుకు తీసుకెళ్ళమన్నారు? ఇంకో మాట మీరు వినే ఉంటారు, సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్యచ. వండర్ఫుల్ వర్డ్ చెప్తారు పరమాత్మ ఇక్కడ. సర్వద్వారాన్ని సంయమ్య. ఈ పని చేసేప్పుడంట ముందు ద్వారాలన్నీ క్లోజ్ చేయాలంట, ఇంటి ద్వారాలన్నీ క్లోజ్ చేయాల. సర్వద్వారాన్ని. ఏమున్నాయి ద్వారాలు మనకి? ద్వారాలు ఉన్నాయి కానీ డోర్స్ వెయ్యి. ఇప్పుడు ఇక్కడ ద్వారం ఉంది, డోర్ ఏది? చెవు ఉంది, డోర్ ఏది దానికి? పరమాత్మ చెప్పినటువంటి డోర్సే అనుకుందాం అనుకోండి. సర్వద్వారాణి అని చెప్పినప్పుడు నవద్వార పురేదేహి అని చెప్పి ఒక సందర్భంలో అంటారు. ఓకే, సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్యచ అంటే మనసును బయటికి వెళ్లకుండా, బయట విషయాలు లోపలికి రాకుండా, లోపల విషయాలు బయటికి పోకుండా ముందు డోర్స్ క్లోజ్ చేయండి. మనసును నిశ్చలంగా ఉంచండి. అప్పుడు భ్రూమధ్య స్థానంలో నుంచి ప్రాణాన్ని పైకి తీసుకువెళ్ళండి. మూఢ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. యోగ సాధన ద్వారా మీ యొక్క ప్రాణాన్ని తీసుకువెళ్ళి
భ్రూమధ్య ఈ మూర్తి స్థానం అంటే సహస్రార చక్రంలో ధారణ చేయండి యోగ సాధన ద్వారా. ఇది మెసేజ్. ఎప్పుడు? లాస్ట్ మినిట్లో. ఒక ఆయన క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంటే ఈయన కూడా టీము ఇచ్చిండనమాట క్రికెట్ ఆడటానికి. ఈయనది కూడా లిస్టులో రాశారనమాట. రేపు వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఉందన్నమాట. రేపే అండి మీ పెర్ఫార్మెన్స్, మీరు రావాలంటే అప్పుడు బ్యాట్ పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాం నేర్చుకుందామని. ఇప్పుడు ఈయన కొత్తగా వాళ్ళు నేర్చుకొని రేపు ఆడి గెలుస్తారమ్మా? గెలవడు కదా. గెలవాలంటే ఏం చేయాలి? ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. అప్పటికప్పుడు కుదిరేది కాదు ఇది. అప్పటికప్పుడు కుదిరేది కాదు. అందుకే పరమాత్మ ప్రయాణకాలే ఇది చెప్పినాడు. ప్రయాణకాలంలో అంటే అప్పటికప్పుడు కుదరదు కాబట్టి ముందు నుంచే రోజు ప్రాక్టీస్ చేయమని ఈ శరత్ గారు, రాఘవ్ గారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ రమ్మన్నారు మనం. అవునా? అప్పటికప్పుడు కుదరదు కదా. అందుకే రోజు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి, మీకు అలవాటైద్ది. అలవాటైతే ఏముందమ్మా? తేలికైద్ది. అప్పటికప్పుడు కుదిరేది కాదుగా. ఇంకోటి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యొక్క ఎస్సెన్స్ ఒక్క మాటలో చెప్తారు. భగవద్గీతలో మీరు వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. అంటే మెడిటేషన్ యొక్క ఇంటెన్షన్, యోగా యొక్క ఇంటెన్షన్ మీరు నోట్ చేసుకొని ఉంచుకోవచ్చు. మీకు మరి వారు చెప్పారు, భగవద్గీత నేను ఎప్పుడు చదువుతున్నా అని చెప్పారు టైలర్ గారు. క్షేత్రజ్ఞ విభాగ యోగం విన్నారమ్మ పేరు ఎప్పుడన్నా? భగవద్గీతలో 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. యోగులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే శరీరమును శరీరిని, క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి, శరీరమును శరీరిని, దేహాన్ని దేహిని వేరు చేయాలట. ఇది అయ్యే పని మంది. ఇదేమన్నా సపోజు కేరా దోసకాయ అయిందనుకోండి, వేరు చేయండి అంటే ఎక్కడ టక్కును కొట్టేస్తాం, 2 ముక్కలు అయిపోయాయి. అవునా కదా? శరీరము శరీరం రెండింటిని అంటే వేరు చేయాలట. అయ్యే పనేనా ఇది? క్షేత్రము క్షేత్రజ్ఞుడిని వేరు చేయాలంట. ఇప్పుడు ఇంతకు ఆయన ఎక్కడున్నాడు? క్షేత్రజ్ఞుడు ఆయనే ఊళ్ళో ఉన్నాడు. మా అయ్య ఆ స్వామిని ఇప్పుడు తీసుకొచ్చి పట్టుకొని బయటికి తీయాల. ఆయన లోపల ఏమైనా ఉన్నాడా? లోపల ఉండి కళ్ళ ద్వారా బయటికి ఏమైనా చూస్తుండా? లోపల ఉండి చెవుల ద్వారా ఏమైనా వింటుండా? లోపల ఉండి నాలుక ద్వారా రుచులు ఏమైనా ఎరుగుతుండా? ఆయన లోపలేమి లేడు కదా. సరే, ఆయన సంగతి వదిలేద్దాం. ఇప్పుడు మీరందరూ లోపల ఉన్నారా బయట ఉన్నారా? మీరందరూ ఇప్పుడు మీ లోపల ఉన్నారా బయట ఉన్నారా? లోపల నుండి బయట చూస్తున్నారా బయట నుండి లోపల చూస్తున్నారా? నేనైతే మీరందరూ మీ శరీరా లోపలే ఉన్నారనుకుంటున్నా. ఇందాక ఒకరిని ఎక్కడి నుంచి వచ్చారయ్యా అన్నని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పా. అడిగితే నేను సుజాత నగర్ నుంచి వచ్చాను. సుజాత నగర్ నుంచి ఎక్కడున్నానంటే ఇక్కడే ఉన్నాను, నేను ధ్యాన మందిరంలోనే ఉన్నాను, నేను ఇక్కడే కూర్చోబెట్టాను. అంటే నేను అడిగింది ఆయన గురించి. ఇప్పుడు ఆయన చెప్పింది ఆయన శరీరం ఎలా క్యారీ అయిందో అది చెప్తున్నాడు. నాకు ఆయన శరీరం కూర్చొని నేను అడిగింది, ఆయన శరీరం ఏడ క్యారీ అయితే నాకు ఎందుకండి? అది సుజాత నగర్ నుంచి వచ్చేది, భద్రాచలం నుంచి వస్తే నాకేంటి, పాలవంత నుంచి వస్తే నాకేంటి, ఇల్లెందు నుంచి వస్తే నాకేంటి? శరీరం యాడ్ నుంచి అయినా రావచ్చు, శరీరం గురించి కాదు కానీ శరీరంలోకి యాడ్ నుంచి వచ్చిండు ఆయన. ఎక్కడి నుంచి శరీరంలోకి వచ్చిండు అది నేను అడిగింది. ఎక్కడి నుంచి వచ్చి ఈ శరీరంలో ఉంటుండు? ఆయనకి ఏం పని? ఇందులో ఉండాల్సిన అవసరం ఆయనకేంటి? నేనున్నా అంటాడు, నాకు 100 ఎకరాలు ఉందంటాడు ఈ శరీరంలో ఉండి. మరి శరీరం పోయాక ఏమంటాడు? 3 అడుగులు నేల లేదా 6 అడుగులు నేల. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఈ శరీరంలో ఉంటాడు ఎంతమంది తెలుసు?
మరి వీరందరూ ట్రై చేసేది ఏంది? దాన్ని పట్టుకోవడానికేగా. యోగా అంటే ఏంటి? దాన్ని పట్టుకోవడానికే. మీరు ఎక్కడి నుంచి వచ్చారో పట్టుకోవాలా. ఎవరిని పట్టుకోవాలా? మిమ్మల్ని మీరే పట్టుకోవాలి. అదేంది మమ్మల్ని మేము పట్టుకోండి, గురువు గారు మమ్మల్ని మేము పట్టుకోండి. మీరందరూ మిమ్మల్ని వదిలిపెట్టి వేరే ఏదో పట్టుకొని తిరుగుతున్నారు. మీరు కాదు, లోకంలో వాళ్ళు. మిమ్మల్ని గురించి నేను అంటలా, మీరు ప్రాక్టీస్లో ఉన్నారు, ఓకే. లోకంలో వాళ్ళందరూ వేరే పట్టుకొని తిరుగుతున్నారు. అసలు వాళ్ళతో వాళ్ళు ఉంటలా. మన లక్ష్యం ఏంటి? మనతో మనం ఉండాలి. ఎవరితో ఉండాలి? మనతో మనం ఉండాలి. ఇక్కడికి వచ్చింది దేనికి? ఫోన్ చూసుకోవడానికే. ఎవరితో ఎవరు ఉండాలా? మనతో మనం ఉండాలి. ఓకే. అయితే మనం ఎక్కడున్నామని ఇంతకీ మనం ఎక్కడున్నాం అంటే కుర్చీలో పెట్టినటువంటి శరీరం గురించి కాదు నేను అనేది. కుర్చీలో కూర్చోబెట్టినటువంటి శరీరం గురించి కాదు నేను అనేది. అర్థమైందా? శరీరం లోపల కూర్చున్న ఆయన గురించి నేననేది ఎవరిని గురించి? శరీరంలో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన లేపితే మీ శరీరం ఆగదు. ఆయన లేపితే మీరు లేచిపోవాల్సిందే. అర్థమైందా? ఆయన కూర్చోమంటేనే శరీరం కూర్చోవాలి. ఇంతకీ మీరు అనుకుంటున్నారు ఈ శరీరం దాన్ని మోస్తుందని. కాదు, ఈ శరీరం దాన్ని మొయ్యలేదు. అదే ఈ శరీరాన్ని మోస్తుంది. అదే ఈ శరీరాన్ని. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.